40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పి మోసపు మాటలు చెప్పే చంద్రబాబు గారి కన్నా ప్రజల పక్షాన వైద్యం కానీ విద్య కానీ ప్రజలకు అందుబాటులో ఉండే తప్పించే గుణవంతుడు మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు అదే రకంగా జనహృదయ నేత అయినటువంటి ఆ రోజు రామారావు గారు, వీళ్ళిద్దరే 12 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి రాకముందు తేవడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు శాంక్షన్ చేసుకున్నారు. కరోనా పీరియడ్లో కూడా 2021 నుంచి 24 లోపల 5 కాలేజీలు కంప్లీట్ చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 2 కాలేజీలు పులివెందుల పాడేరు కాలేజీలు కూడా ఫస్ట్ ఇయర్కి రెడీ అయిపోతే, దురదృష్టం అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు సీట్లు మాకు వద్దు అని మరి అమానుషమైనటువంటి చర్యకు పూనుకున్నటువంటి ఇది కూటమి ప్రభుత్వం అని కూడా నేను మనవి చేస్తున్నా. వీళ్ళకి ప్రజలు యోగక్షేమాలు కానీ ఆరోగ్యం కానీ భావితరాల భవిష్యత్తు కానీ వీళ్ళకి అవసరం లేదు. కేవలం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 6,000 కోట్లు కానీ లేదంటే 7,000 కోట్ల రూపాయలు మరి ఈ 10 కాలేజీల మీద కానీ, అంటే 5 అయిపోయినాయి, 2 ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి. 10 కాలేజీల మీద 6-7 వేల కోట్ల రూపాయలు పెడితే భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ వస్తే, ఒక కాలేజ్ వస్తే, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి అనుబంధంగా తయారవుతుంది. నిష్ణాతులైనటువంటి మరి వైద్యులు రావడం జరుగుతుంది. ఈరోజు నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా పోయి ఉచితంగా బయటికి రావచ్చు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి నారాయణ హాస్పిటల్కి పోతే ఏ రకంగా జోబులు చిల్లులు పడతాయో మీ అందరికీ తెలుసు. ఇది ఒక్కటే కాదు, ప్రజల ఆరోగ్యం ఒకటే కాకుండా మన భవిష్యత్తు, మన బిడ్డలు కూడా మరి పేదరికంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ సోదరులు అందరూ కూడా, వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం. 17 కాలేజీలు అంటే ఇంచుమించు 200 వేసుకున్న దాదాపు 3,500 సీట్లు భవిష్యత్తు 50 పెంచుకుంటూ మొదటి సంవత్సరం 50, రెండో సంవత్సరం 100, తర్వాత 150, లాస్ట్ సంవత్సరం 200 సీట్లు అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ కూడా 250 సీట్లు ఇచ్చేది కూడా నామ్స్ ప్రకారం మరి మంచి వాతావరణం ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసే వాతావరణం ఉంటుంది. మరి అట్లాంటి వాతావరణంలో 4-5 ఏళ్లలోనే ఒక మంచి వాతావరణం వచ్చేస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి. ఒక సూపర్ స్పెషాలిటీ గవర్నమెంట్ హాస్పిటల్ అందుబాటులో వస్తే ప్రజలకు కానీ ప్రజా ఆరోగ్యానికి కానీ ఇబ్బందులు అంటూ ఉండవు. పెద్ద ఆపరేషన్లు చేసుకునే వాతావరణం ఉంటుంది. కేవలం కుట్రబుద్ధితో ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి చిరస్మరణీయులాగా దేవుళ్లాగా వెలిగిపోయాడు. ఈ 17 కాలేజీలు కూడా గవర్నమెంట్ కాలేజీలు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఆయన దేవుడు అయిపోతాడని కుటిల రాజకీయాలు, కుట్రబుద్ధితో ఆ పేరు రాకూడదని చెప్పి నియంత్రణలు కూడా ఆలోచించరు. మరి ప్రైవేటే ముద్దనే మనస్తత్వం ఉన్న చంద్రబాబు నాయుడు గారు 10 కాలేజీలు పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు పరం చేయడం, 33 సంవత్సరాలకి అవి మరి ప్రైవేటు వ్యక్తులకి పెంచడం అంటే ఎంతవరకు సబబని కూడా మనం చేస్తున్నాం. మనం చూస్తున్నాం రహదారులు టోల్ గేట్ ఒక్కసారి మరి టోల్ ట్యాక్స్ పడిన తర్వాత ఇప్పటికి కూడా 10 సంవత్సరాలు అంటారు మొదట, కానీ కంటిన్యూగా 20 సంవత్సరాల 30 సంవత్సరాలైన టోల్ గేట్ కడుతూనే పోవాల్సిన పరిస్థితే తప్ప దానికి నివృత్తి ఉండదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈరోజు ఎంతమంది సంవత్సరానికి 3-4 వేల మంది బయటకు వచ్చే వాతావరణం, వైద్యులు ఎక్కువైనప్పుడు మరి మంచి వాతావరణం సమాజంలో ఉంటుంది. బిడ్డలకు కూడా తెలంగాణతో పోల్చినప్పుడు తెలంగాణలో ఈరోజు కట్ ఆఫ్ మార్కులు 65 ఉన్నాయి. మంది 65 ఉంటే వాళ్ళది 60 ఉన్నాయి. ఎందుకంటే కాలేజీలు పెరిగినప్పుడు 60కే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ 17 కాలేజీలు వస్తే మనకు 50%, 50కి కానీ 55కి కానీ కట్ ఆఫ్ మార్కులు వస్తాయి. అది పిల్లల భవిష్యత్తు ఎంత గొప్పగా ఉంటుంది. ఒక్క మార్కు తగ్గి జీవితమే లేదు, మనం ఇంకా డాక్టర్ కాలేమనే బాధ ఈ రకమైన కాలేజీలు వస్తే ఎంత మంచి వాతావరణం వస్తుంది, ఎంత దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పోరాట పట్టుకు కలిగినటువంటి వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో కూడా ఈ ఉద్యమంని స్టార్ట్ చేశారు.
ఛాలెంజ్ చేశారు. అయ్యన ప్రాతుడు ఎగతాళిగా మాట్లాడినాడు. మరి నర్సీపట్నంలో ఎంత దూరం కట్టారు మీరు మెడికల్ కాలేజ్, అసలు జీవో వచ్చిందని మాట్లాడారు. అందుకే ప్రజాకోర్టులో తేల్చుకోవాలని చెప్పి నేను ఆ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జోరు వర్షంలో కూడా పోరాట పట్టింతో పోయి ఆడ జీవో చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నా. ఆ స్ఫూర్తిదాయకమైన వాతావరణంలో మరుసటి రోజు ఈ రోజు నుంచే జరగాల్సింది, కానీ చాలా ప్రోగ్రాములు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈ రోజు చేసి తీరాలి. ఆయన స్ఫూర్తిని మనం బ్రేక్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఉదయగిరిలో ప్రోగ్రాం చూసుకొని కూడా వెంటనే పరిగెత్తాం. మా పార్టీ శ్రేణులంతా కూడా నా ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు బాధ్యతతో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ముఖ్యంగా మహిళలు ఈరోజు మరి భారీ ఎత్తున ఫోన్ చేయగానే అందరూ రావడం అంటే కమిటీలు వేసుకుంటున్నాం. మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల బాటే జగన్మోహన్ రెడ్డి గారి మాట, కార్యకర్తల మాటే ఆయన బాటలాగా ముందుకెళ్ళిపోతున్నారు. మేము తిరిగి మెరికల్ లాంటి యువతల్ని కమిటీలో వేసుకుంటూ 3 అంచెల విధానంలో ముందుకెళ్తున్నాం. మొదట నుంచి గ్రామానికి సంబంధించి గ్రామ అధ్యక్షుడితో పాటు ఆయనతో కూడా ఒక 10 మంది 9 మంది నిష్ణాతులైనటువంటి మెరికల్ అనుభవం ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీలు కలిసి ఒక పెద్ద మంచి కమిటీ వేసుకుంటున్నాం. దాంతోపాటు ఒక 7 అనుబంధ సంస్థలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మహిళలది ఏర్పాటు చేసుకుంటున్నాం, యువత ఏర్పాటు చేసుకుంటున్నాం, మైనారిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం, ఎస్సీ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ, విద్యార్థి కమ్యూనిటీ, సోషల్ మీడియా, ఇవన్నీ కూడా 7 కమ్యూనిటీలను ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం వెళ్ళినా 60-70 మంది కవచం లాగా ఉండే మరి కార్యకర్తలు మేము తయారు చేసుకుంటున్నాం. రెండో అంచుకు వస్తే మండలం మెయిన్ కమిటీ ఉంటుంది. మెయిన్తో పాటు ఒక 15 అనుబంధ కమిటీలు అందుబాటులో ఉండే వర్గాలకి కలిపి 15 కానీ 17 ఉన్నా కూడా మరి వచ్చాం. అందరూ బాధ్యత కలిగిన వాళ్ళు ఫోన్లు చేసుకొని మా క్యాడర్ అంతా ఈరోజు గౌరవప్రదంగా ఈ లాంఛనంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్యమానికి లాంఛనంగా రచ్చబండ కార్యక్రమంలో అందరికీ అది చెబుతూ 1,000 సంతకాలు ప్రతి కాన్స్టిట్యున్సీకి 60,000 లెక్కన, ప్రతి మా గ్రామానికి 500-600 లెక్కన ఒక గ్రామ పంచాయతీని బట్టి మరి సంతకాలు ఊరికే రాయడం కాకుండా వాళ్ళ ఓటర్ నెంబర్ వేసుకుంటూ, ఆధార్ కార్డు నెంబర్ వేసుకుంటూ సిన్సియర్గా మరి ప్రతి ప్రోగ్రాము 41 రోజు 42 రోజుల ప్రోగ్రామ్ ఇది సిన్సియర్గా వెళ్తాను. అదే రకంగా ప్రతి గ్రామానికి ప్రతిరోజు ఒక 2 పంచాయతీలు కంప్లీట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం. ఆదివారం మరి టౌన్ అంతా కూడా పట్టణంలో ఆదివారం ఫ్రీగా ఉంటుంది కాబట్టి 2-3 వార్డులు పెట్టుకొని వార్డులకే మేము వెళ్ళి ఆ కార్యకర్తను ఉత్తేజపరుచుకుంటూ మరి ఇంటింటికి వెళ్ళి ఈ దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని, మరి అమానుషమైన వాతావరణాన్ని మన ఉద్యోగ రూపంలో బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ మంత్ నవంబర్లో గవర్నర్ గారి అపాయింట్మెంట్ జరిగిన తర్వాత పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి సంతకాలతో పాటు ఊరేగింపుగా మరి లారీలో తీసుకెళ్లి జిల్లా పార్టీలు చేర్చడం, జిల్లా పార్టీ నుంచి మరి సెంట్రల్ ఆఫీస్ చేర్చి ఇవన్నీ కూడా ఆయనకి గవర్నర్ గారికి సమర్పించి ప్రజల్లో ఈ కూటమి ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రైవేటు వద్దు, మాకు ప్రభుత్వమే ముద్దు, ప్రభుత్వం అంటే మీ అందరికీ ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమం జరుగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాల ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.